ఆడుతున్నాం, బూతులు తిరుగుతున్నాం, పెన్సిల్ స్కేల్ ఎరేజర్ దొబ్బేస్తున్నాం ఇంకా మనం. అవునా? డాడీ జేబులో 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఏమంటే తీసేస్తున్నావా? తీసేస్తున్నాం, తీస్తారే. మరి అన్ని సండే స్కూల్కి వస్తే చేయకూడదని అక్కలు చెప్తారు కదా, అక్కలు అన్ని వాళ్ళు చెప్తారా చెప్పరా? మీకు చెప్పాలి, మీరు చెప్తారు కదా. మరి ఇవన్నీ చేస్తున్నారా మీరు? ఇంకా చేయకుండా ఆపేశారా? ఎంతమంది చేయట్లేదు, ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఏం చేస్తున్నాం? దొంగతనం చేస్తున్నా లేదంటే ఏం చేస్తున్నాం? సరే, అయితే ఈరోజు స్టోరీ అయితే మామూలుగా పెద్దోళ్ళ కోసం ప్రిపేర్ అయ్యా స్టోరీ. మీరు అందరూ చిన్నపిల్లలు ఉన్నారు, ఏం చేద్దాం? అదే స్టోరీ చెప్పనా, వేరే స్టోరీ చెప్పనా? అదే స్టోరీ చెప్పనా? సరే, అయితే మీ అందరికి సంసోన్ గారు తెలుసా? ఎవరైనా ఎవరు? అవునా అన్నారు కదా, ఎవరు చెప్పండి. నిన్ను కాదు అడిగింది. సంసోన్ గారు ఎవరు ఒకసారి చెప్పండి. ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్ప ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా పట్టుకున్నారు? అబ్బాయిని పట్టుకుంది అంటే హక్ చేసుకున్నట్టు పట్టుకున్నారు కదా. ఇప్పుడు సంసోన్ గారు అందరూ తెలుసు కదా. సంసోన్ గారు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి ఇశ్రాయేలుని కాపాడడానికి దేవుడు సంసోన్ గారిని పుట్టించారు. అది తెలుసా? అయితే అనగనగా జెరూసలేము నుంచి జోరాహు అనే ఊర్లో సంసోన్ గారు జన్మించారు. అయితే వాళ్ళ నాన్నగారి పేరు మనోహ. ఏం పేరు వాళ్ళ నాన్నగారి పేరు? ఎక్కడ, ఏ ఊర్లో? జెరూసలేం నుండి జెరోహ అనే. వాళ్ళకి చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోతే అయితే వాళ్ళు డైలీ ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయుల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారు, బాగా పనులు చేపించుకుంటున్నారు, కొడుతున్నారు, అవన్నీ చేస్తున్నారని దేవుడు ఒకరోజు మనోహ గారి భార్యకి దూత ద్వారా ప్రత్యక్షమయ్యి మీకు గర్భం ఇస్తాను, ఒక కుమారుని కంటారు అని చెప్తారు. ఎవరు? దూత. అయితే మనోహ గారి భార్య ఏం చేస్తారంటే గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి, నాకు దూత వచ్చి ఇలా చెప్పింది, నీకు గర్భం ఇస్తాను, ఒక కుమారుని కంటావు అని చెప్తా అని వాళ్ళ వైఫ్ వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. వింటున్నారా? ఎవరెవరు? నువ్వు ఇట్రా, అమ్మ వాళ్ళకి ఇట్రా, నువ్వు లేరు. అయితే కొన్ని డేస్ అయిపోయిన తర్వాత మనోహ గారి భార్య ప్రెగ్నెంట్ అవుతుంది, అంటే గర్భం వస్తుంది. గర్భం వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఎవరు జన్మిస్తారు? సంసోన్ గారు జన్మిస్తారు. సంసోన్ గారు అలా 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 మెల్లగా చాలా పెద్దగా అయిపోతాడు, బాగా బలంగా అయిపోతాడు. కొంచెం ఏజ్ రాగానే, అంటే ఒక 20 ఇయర్స్ రాగానే మనం ఎలా అయితే డైలీ స్కూల్కి వాటికి ఎలా తిరుగుతామో అప్పుడు ఆ టైంలో జోరేము నుంచి ఫిలిస్తీన్ల ఊర్లోకి తిరుగుతూ ఉండేవాళ్ళు. అయితే ఈ టైంలో ఈయనెవరు? సంసోన్ గారు. అయితే ఫస్ట్ సైట్ లవ్ అనేది పడింది. ఎక్కడ? ఈ ప్రయాణంలో చూసుకుంటా వెళ్తూ ఉంటారు, ఇలా వెళ్తూ ఉంటారు. చూడగానే మొన్నటి గంటలు మోదు. అవునా? అయితే ఊరిలో ఒక అమ్మాయిని చూస్తాడు. అబ్బాయి, అమ్మాయి ఎంత బాగుందో, చాలా బాగుంది, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. ఎంతమంది చూశారు రోజు కాలేజీకి వెళ్ళే దారిలో, స్కూల్కి వెళ్ళే దారిలో? ఎంతమంది చూసుంటారు? ఇది పెద్దలు అంటే బాగుండేది. అది కూడా
ఈ అమ్మాయి చాలా బాగుంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అలాగే సంసోన్ గారు కూడా అనుకున్నారు. అయితే సంసోన్ గారు తిమ్నాతు అనే ఊరు ఎక్కడుంది? ఫిలిస్తీయులకు సంబంధించిన ఊరు అది. అందులో ఫిలిస్తీయులు ఉంటారు. ఫిలిస్తీయులు ఏం చేస్తారు? ఇశ్రాయేలీయుల్ని బాగా ఇబ్బంది పెడతారు కదా. రా ఎరిదియా, ఫిలిస్తీయులు ఏం చేస్తారు? ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజలు. కానీ సంసోన్ గారు ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ లవ్ చేసింది ఎవరిని? ఫిలిస్తీయుల అమ్మాయి. అవునా? అయితే ఒక్క నిమిషం. తిమ్నాతు అనే ఊరిలో ఒక ఫిలిస్తీయురాలని లవ్ చేయాలి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అయితే గబగబా ఇంటికి వచ్చి వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడి, మమ్మీ డాడీ నేను అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. కానీ అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. సంసోన్ గారు మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ అది? ఎవరైనా చెప్పగలరా? ఫిలిస్తీయులు. కానీ ఫిలిస్తీయుల్నే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతారు. ఎవరు? అది కరెక్టా రాంగా? రాంగ్ కదా. కానీ ఇది ఓకే. మొదట చేసిన తప్పు ఇది. ఏంటిది? ఫిలిస్తీయుల్ని ఇష్టపడరు. ఫిలిస్తీయులు ఇశ్రాయేల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. ఇబ్బంది పెట్టే వాళ్ళని మనం ఇప్పుడు వాళ్ళ భార్య నుంచి ఇశ్రాయేల్ని రక్షించడానికి సంసోన్ గారిని పుట్టించారు దేవుడు. అలాంటప్పుడు సంసోన్ గారు ఏం చేయాలి? వీళ్ళ భార్య నుంచి కాపాడాలి, కానీ వీళ్ళ వైపు వెళ్ళకూడదు కదా. అయినా వీళ్ళ వైపు వెళ్ళాడు. కానీ ఇది దేవుడు అనుకోండి, ఇది సంసోన్ గారు అనుకోండి. ఓకేనా? దేవుడు సంసోన్ గారిని ఇలా పట్టుకొని ఉన్నారు. ఓకేనా? చూస్తున్నారా? దేవుడు సంసోన్ గారిని ఇలా పట్టుకొని ఉన్నారు. ఇది ఫస్ట్ తప్పు. దేవుడు సంసోన్ గారిని దేనికోసం ఏర్పరచుకున్నాడు? ఇశ్రాయేలుని ఫిలిస్తీయుల దగ్గర నుంచి రక్షించడానికి. కానీ ఇది మొదటి తప్పు, అంటే చిన్న తప్పు. దాన్ని దేవుడు క్షమించాడు, ఒప్పుకున్నాడు. దానివల్ల ఆ తప్పు పోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత నెక్స్ట్ వాళ్ళ మదరును ఫాదర్ కలిసి వెళ్ళి అక్కడ సంసోన్ గారికి ఎంగేజ్మెంట్ చేస్తారు. ఎంగేజ్మెంట్ చేసుకొని వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి సంసోన్ గారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? తిమ్నాతు అనే ఊరికి వెళ్తారు. ఏ ఊరు? తిమ్నాతు ఊరికి వెళ్తారు. ఎవరిని తీసుకురావడానికి? వాళ్ళ వైఫ్ ని తీసుకురావడానికి తిమ్నాతు అనే ఊరు వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు సంసోన్ గారిని చూసి చాలా సంతోషించి ఆ రోజు సాయంత్రం ఒక ఫెస్టివల్ లాగా ఒక వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిచి పార్టీ చేస్తారు. అయితే ఆ రోజు సాయంత్రం అందరూ అంటే పార్టీ అంటే ఇక్కడ ద్రాక్ష రసం అంటే వైన్, ఆల్కహాల్ ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. అయితే అక్కడ అందరూ ప్రశ్నలు అడుగుకుంటారు. అంటే చిన్న క్విజ్ లాగా పెట్టుకుంటారు. చిన్న చిన్న ప్రశ్నలు అడగడం, వాటికి జవాబులు చెప్పడం అడుగుతూ ఉంటారు. ఎంగేజ్మెంట్ కి వాళ్ళ మమ్మీ డాడీని తీసుకుని వెళ్తారు కదా. వెళ్ళే దారిలో ఒక పెద్ద సింహం వచ్చిందంట. పెద్ద సింహం రాగాల్ని వాళ్ళ మమ్మీ డాడీ వెళ్తుండగా సంసోన్ గారి వెనకాల నుంచి వచ్చి సింహాన్ని, చిన్న గొర్రె పిల్లని ఎలా అయితే ఇలా చీల్చేస్తామో అలా సింహం నోరు పట్టుకొని ఇలా లాగి చంపేస్తాడట. చంపేసి అక్కడ పడేస్తాడు. అక్కడ పడేసి వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతారు. అదే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ని చూడటానికి కానీ సంసోన్ గారు వెళ్తారని చెప్పాను కదా. ఈ వెళ్ళే దారిలో సంసోన్ గారు చంపిన సింహం అక్కడే ఉంటుంది. అయితే ఆ సింహంలో ఒక తేనె తీగలు గూడు పెట్టుకొని ఉంటాయి. అయితే ఆ తేనె తీగలు గూడు చూసి భలే ఉంది, ఇది తింటే బాగుంటుందేమో అనుకొని గబగబా వెళ్ళి తీసుకొని కొంచెం టేస్ట్ చేస్తారు. ఏం టేస్ట్ చేస్తారు? దేంట్లో ఉంది అది? సింహంలో ఉంది. అయితే దాన్ని తీసుకొని వాళ్ళ మమ్మీ డాడీ కూడా తీసుకొని వెళ్ళి
వాళ్ళు కూడా ఇస్తారు. కానీ అక్కడ వాళ్ళ మమ్మీ డాడీ ఇది ఎక్కడి నుంచి తెచ్చో ఏంటి అని కూడా అడగరు, అడగకుండా ఉంటారు. ఇక తర్వాత సంవత్సరం గారు మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరారు. ఎక్కడికి? తిమ్నాతు. ఎవరు అది? ఎవరిది? వాళ్ళ వైఫ్ ఊరు అంటే ఫిలిప్పీన్ది ఊరు. అయితే అక్కడికి వెళ్ళి అక్కడ అల్లుడు రాగానే మంచి ఫంక్షన్ చేస్తారని చెప్పాను కదా. ఆ ఫంక్షన్ లో అందరూ క్వశ్చన్స్ అడుగుతామంటే సంసోన్ గారిని కూడా ఒక క్వశ్చన్ అడగమంటారు. అప్పుడు అడగమంటే సంసోన్ గారు ఒక క్వశ్చన్ అందరికీ వేస్తారు. అయితే ఆ క్వశ్చన్ వేసే ముందు మీరు నా ప్రశ్నకి చెప్పకపోతే మీరు నాకు కొత్త బట్టలు ఇవ్వాలి, లేదు నేను చెప్పానంటే నేను మీ అందరికీ కొత్త బట్టలు ఇస్తానని ఒక ఛాలెంజ్ చేసుకుంటారు. అయితే ఆ ప్రశ్న ఏంటంటే బలమైన దానిలోంచి తీపి వచ్చును, తినిదాని నుండి తిండి వచ్చును అని అంటారు. దీనికి సమాధానం ఎవరికైనా తెలుసు? ఇక్కడ పెద్దలు కాకుండా పిల్లలకి. బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తిని దాని నుండి తిండి వచ్చును. ఈ ప్రశ్న అడుగుతారు. అడిగిన తర్వాత ఒక 7 days టైం ఇస్తాడు వాళ్ళకి. ఎన్ని డేస్ ఇస్తాడు టైము? 7 days టైం ఇస్తాడు. వింటున్నారా? అయితే 7 days అయితే 1 day అయిపోయింది, 2 day అయిపోయింది, 3 days అయిపోయింది. ఎంత ఆలోచించినా అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలియట్లేదు, ఏంటబ్బా అనుకుంటారు. అయితే ఈ ఫిలిప్పీలు వాళ్ళ వైఫ్ సంసోన్ గారి వైఫ్ దగ్గరికి వచ్చి, వింటున్నారా? సంసోన్ గారి వైఫ్ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు మమ్మల్ని అందరినీ అవమానపరచడానికే తీసుకొచ్చినట్టు ఆయన్ని, నువ్వు ఇప్పుడు మాకు ఎలా? అయితే వాళ్ళ వైఫ్ ఏం చేస్తుంది? సంసోన్ గారి దగ్గరికి వచ్చి ఆ ప్రశ్నకి జవాబు ఏంటో నాకు చెప్పకపోతే నేను ఏడుస్తానా అయ్యి అని చెప్తారు. అయితే సంసోన్ గారు అంటారు, వింటున్నారా కీర్తన, మా తల్లిదండ్రులకే నేను చెప్పలేదు, ఇంకా నీకెలా చెప్తానా అంటారు. కానీ లేడీస్కి ఒక గొప్ప పవర్ ఉంది. ఏం పవర్ అది? ఎవరికైనా తెలుసా? దేన్నన్నా సాధించగలిగిన గొప్ప ఆయుధం అది. వరుసగా 3 రోజులు ఏడుస్తానే ఉన్నారు. సంసోన్ గారు వైపు ఏడుస్తానే ఉన్నారు. అన్నట్లేదు, ఏం చేస్తుంది ఏమన్నా ఈ అని అంటానే ఉంటుంది. అంటే సరే అమ్మాయి ఎక్కడ పడతారో బాబు ఎంతో అనుకొని ఏం చేస్తారు సంసోన్ గారు? దానికి జవాబు చెప్తారు. బలమైన దానిలో నుంచి అంటే సింహము, తినదాని నుండి తిండి వచ్చిందంటే తేనె అని చెప్తారు. ఈ జవాబు చెప్పగానే 6 days అయిపోయింది కదా, 7th day చెప్పాలి. 6th day నైట్ ఫిలిప్పీలు అందరిని పిలిచి వాళ్ళ వైపు ఈ ఆన్సర్ చెప్పేస్తుంది. చెప్పగానే ఫిలిప్పీలు అందరూ కలిసి గబగబా 7th day మార్నింగే వచ్చేస్తారు. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి సంసోన్ గారి దగ్గరికి వచ్చి, మాకు తెలుసు ఈ ఆన్సర్ ఏంటో అని చెప్పి సింహము తేనె అని చెప్తారు. అవునా కదా? ఎవరు వినట్లేదు అనుకుంటా, ఎక్కట్లా ముందు. అదే దిగిరా అడుకోమాకండి అసలు పడుకుంది అంటే ఏంటి అది? సింహము తేనె. అయితే ఈ జవాబు ఆన్సర్ చెప్పేసేసరికి సంసోన్ గారు వాళ్ళ వైఫ్ వైపు సీరియస్ గా చూసి, సరే మీకోసం నేను ఛాలెంజ్ చేశాను కదా, అది తీసుకొస్తానని ఒక 30 members ని చంపేసి వాళ్ళ బట్టలు తీసుకొని వచ్చి వీళ్ళకి ఇచ్చేసి ఇంకా సీరియస్ గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సంసోన్ గారు ఎక్కడికి వస్తారు? మళ్ళీ వాళ్ళ వైఫ్ గుర్తు వచ్చింది. వాళ్ళ వైఫ్ గుర్తు రాగానే మళ్ళీ వస్తారు. రాగానే అక్కడ ఏమైందంటే వాళ్ళ మామగారు సంసోన్ గారిని లోపలికి రానేరు. ఎందుకని ఎవరికైనా తెలుసా? ఎవరెవరిని అది తెలియదుగా, వేరే దూరంగా చంపేశాడు. అసలు ఎవరు చంపారనేది తెలియదు. 30 members ని ఎవరు చంపారనేది తెలియదు. కాకపోతే సంసోన్ గారు సీరియస్ గా వెళ్ళిపోయేసరికి మళ్ళీ రారేమో అనుకొని సంసోన్ గారి ఫ్రెండ్కి వాళ్ళ వైఫ్ నుంచి మ్యారేజ్ చేసేస్తారు. వింటున్నారా? సంసోన్ గారి ఫ్రెండ్కి వాళ్ళ వైఫ్ నుంచి మ్యారేజ్ చేసేస్తారు. మ్యారేజ్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ
వాళ్ళ చెల్లిని చేసుకో, వాళ్ళ చెల్లి ఇంకా అందంగా ఉంటది అని చెప్తారు. చెప్పగానే సంసోన్ గారు నాకు వద్దు అని వచ్చేస్తారు. వచ్చి కొంచెం ఆలోచించుకొని అడవిలోకి వెళ్ళి, ఆ ఊరిలో అడవిలోకి వెళ్ళి నక్కలు, ఒక 300 నక్కలు అంటే ఫాక్స్ ఒక 300 నక్కలను తీసుకొని ఒక్కొక్క దాన్ని వాటి తోకలు ఉంటాయి కదా, తోకలకు ముడి వేసి ఆ ముడి మధ్యలో ఒక కర్రను పెట్టారు. ఒక కర్ర పెట్టి ఆ కర్రకి ఆయిల్ రాసి మంట వెలిగించి ఆ తిమ్నాతు అనే ఊరిలో ఉన్న పంటలన్నింటిలోకి ఈ నక్కల్ని సంసోన్ గారు వదిలేస్తారు. వదలంగానే మొత్తం అదంతా ఏమైంది, పంటలన్నీ కాలిపోగానే ఏంటిది ఇలా కాలిపోయింది ఏంటని ఫిలిప్తీయులు ఉంటారు కదా, తిమ్నాత్ ఫిలిప్తీయులు ఊరే కదా. అయితే ఫిలిప్తీయుల్లో ఉన్న కొంచెం పెద్దవాళ్ళు అంటే మినిస్టర్ రేంజ్ అలా ఉన్న వాళ్ళందరూ ఏమైంది అని ఎంక్వైరీ చేస్తే తిమ్నాతు అనే ఊరిలో ఉన్న మామగారు సంసోన్ గారికి వాళ్ళ వైఫ్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఇలా జరిగింది అని చెప్తారు. వింటున్నారా విద్య? అయితే ఆ ఊరు దగ్గరకు వచ్చి వాళ్ళ మామగారిని వాళ్ళందరినీ అడిగితే ఇలా చేశారని తెలియగానే ఫిలిప్తీలే మొత్తం వాళ్ళ మామగారిని, వాళ్ళ కూతుర్ని, చిన్న కూతుర్ని మొత్తాన్ని వాళ్ళ ఇంట్లో పెట్టి తగలబెట్టేస్తారు. చంపేయగానే ఈ విషయం సంసోన్ గారికి తెలిసింది. సంసోన్ గారికి తెలియగానే మళ్ళీ సంసోన్ గారు వచ్చి వాళ్ళందరినీ, ఇప్పుడు ఎవరైతే అక్కడ వాళ్ళని కాల్చి వేశారో వాళ్ళందరినీ చంపేస్తారు. చంపేసి ఆయన మళ్ళీ ఈతాము అనే కొండ లోయలోకి పారిపోతారు. ఏ లోయలోకి? ఈతాము అనే కొండ లోయలోకి పారిపోగానే ఈ విషయం ఇంకా ఫిలిప్తీయుల్లో ఇంకా రాజులు ఉంటారు, పెద్ద పెద్ద రాజులు. ఫస్ట్ మినిస్టర్ రేంజ్ లో తెలిసింది, తర్వాత రాజులకు తెలిసిపోయేసరికి రాజులు ఏం చేస్తారు, ఒక 1000 మెంబర్స్ ని అసలు ఈ సమయంలో ఎక్కడున్నాడో, అసలు ఏంటి ఎక్కడున్నాడని ఎంక్వైరీ చేయడానికి పంపిస్తారు. అవునా? ఏం చేయడానికి పంపిస్తారు? ఎక్కడున్నాడని. అయితే జోరియా ప్రాంతంలో ఎవరు పుట్టారు? సంసోన్ గారు పుట్టారు. అయితే ఈ ఫిలిప్తీయులు అందరూ కలిసి ఆ ప్రాంతానికి వస్తారు. ఆ ప్రాంతానికి వచ్చి మీ వాడు మా వాళ్ళని చంపేశారు అని అడుగుతారు. అయితే అసలు ఎక్కడున్నారు ఏంటి అని కనుక్కోవడానికి ఆ యోధా ప్రజలందరూ కలిసి సంసోన్ గారిని వెతకడం స్టార్ట్ చేశారు. అయితే ఈ యోధా ప్రజలందరూ సంసోన్ గారిని వెతికారు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి, ఇలా నువ్వు చేసావంట కదా, ఫిలిప్తీయులను చంపేసావంట కదా, అయితే వాళ్ళందరూ చాలా మంది వచ్చారు, ఇప్పుడు నిన్ను పట్టించకపోతే మమ్మల్ని చంపేస్తాం అంటున్నారు, కానీ నిన్ను పట్టియాలి అలా అని అంటారు. అప్పుడు సంసోన్ గారు అంటారు, నన్ను మాత్రం మీరు కొట్టొద్దు అని అంటారు. కొట్టొద్దని ఒక మాట అడుగుతారు. సరే మేము కొట్టమని చెప్పి తాళ్లతో కట్టి తీసుకెళ్ళిపోతారు. వింటున్నారా? తీసుకెళ్ళిన కొంచెం దూరం వెళ్ళగానే ఈ ఫిలిప్తీయులకి ఎవరు, వాళ్ళ యోధా వాళ్ళే అంటే ఇశ్రాయేల్ ప్రజలే సంసోన్ గారిని ఇచ్చేస్తారు. కొంచెం బలం లేనట్టుగా, ఏదో నేను ఏం చేయలేను అన్నట్టుగా నటిస్తారు సంసోన్ గారు. అయితే కొంచెం దూరం వెళ్ళగానే దేవుని ఆత్మ సంసోన్ గారి మీదకి రాగానే కట్టిన తాళ్ళన్నీ తెంచేసుకొని అక్కడ ఉన్న 1000 మందిని గాడిద దవడ ఎముకతో కొట్టి చంపేస్తారు. ఈ విషయం తెలుసా అందరికి? సంసోన్ గారు గాడిద ఎముకతో 1000 మందిని చంపేశారని బైబిల్లో ఉందని తెలుసా? ఎంతమంది తెలుసా? నీకు తెలుసా? అయితే 1000 మందిని చంపేసిన తర్వాత దావీదు గారు సంసోన్ గారు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులకి ఉన్నారు. అయితే ఈ 20 సంవత్సరాలు ఎంతో చక్కగా ఇశ్రాయేలీయుల్ని ఫిలిప్తీయుల దగ్గర నుంచి కాపాడుతూ వచ్చారు. కానీ కొంత దూరం ప్రయాణం అయిన తర్వాత కొంచెం అంటే
కొంచెం అలా జర్నీ చేస్తూ ఉన్నారు. విన్నారా? మా పాప తీసుకోవడానికి ఒక ఏరియాలో ఆగుతారు. ఆగిన తర్వాత అక్కడ ఆ ఏరియాలో సంసోన్ గారు ఆగారని ఫిలిప్తీయులకి తెలిస్తే ఫిలిప్తీయుల దగ్గర నుంచి కాపాడుకోవడానికి సంసోన్ గారు అక్కడ ఉన్న తలుపులన్నింటినీ పగలగొట్టుకొని తీసుకొని ఒక కొండ మీదకి వెళ్ళిపోతాడు. అయితే మళ్ళీ అలా కొంచెం దూరం ప్రయాణిస్తుండగా ఒక స్త్రీ, దెలీలా అనే ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ స్త్రీ దగ్గర రోజు ఇంకా అక్కడే ఉంటూ ఉంటాడు. అయితే ఎంతమంది వచ్చినా సంసోన్ గారు ఒక్కడే చంపేస్తున్నాడు. ఎందుకని అంటారు? సంసోన్ గారి దగ్గర ఏముంది అసలు? దేవుడు ఇచ్చిన బలం ఉందా? అవునా? మరి మీకుందా దేవుడు ఇచ్చిన బలం? అయితే ఆ దెలీలా దగ్గరికి ఫిలిప్తీయులందరూ కలిసి వచ్చి, మేము ఒక్కొక్కరు నీకు 1000 నాణ్యాలు ఇస్తాము అని చెప్తారు. ఎన్ని నాణ్యాలు? 1000 నాణ్యాలు ఇస్తాం. సంసోను వీక్నెస్ ఏంటో నువ్వు మాకు చెప్తే మేము ఒక్కొక్కరు నీకు 1000 నాణ్యాలు ఇస్తామంటారు. కానీ సంసోన్ గారి దగ్గర అసలు ఈ దెలీలా ఎలా ఉంటుందంటే, అసలు నీ వీక్నెస్ ఏంటి అని అడగగానే సంసోన్ గారు ఫస్ట్ ఒకటి చెప్తారు, నన్ను కొత్త అల్లిన తాళ్లతో కట్టేస్తే నా బలం అంతా పోయిద్దని చెప్తారు. దేంతో కట్టేస్తే? కొత్త అల్లిన తాళ్లతో కట్టేస్తే నా బలం అంతా పోయిద్దంట. సరే అని అలాగా సంసోన్ గారికి ఆల్కహాల్ కూడా అలవాటు చేసేస్తుంది దెలీలా. ఆల్కహాల్ తాగి నైట్ పడుకుంటారు. పడుకున్న వాళ్ళని కంగారుగా సంసోన్ లెగు ఫిలిప్తీయులు వచ్చేస్తున్నారు నేను చంపడానికి అని అంటారు. అనగానే గర్భంలో ఫాస్ట్గా లేచి అనగానే తాళ్ళు తెగిపోగానే అప్పుడు మళ్ళీ దెలీలా, నన్ను మోసం చేస్తావు, నువ్వు నాకు కరెక్ట్గా చెప్పట్లేదు అని ఏడుస్తున్నాను. ఏమైనా ఎందుకు ఏడిస్తే వాళ్ళందరూ వెపన్స్ అయ్యే కదా, లేడీస్ వెపన్స్ ఏంటి? ఏడటం వల్ల మళ్ళీ నువ్వు నాకు సరిగ్గా చెప్పట్లేదు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు కదా, నాకు చెప్పట్లేదు అని అంటారు. అనగానే మళ్ళీ చెప్తారు అడగగానే, నా జుట్టును 7 జల్లు వేస్తే నా బలం అంతా పోయిందని చెప్తారు. సరే అని ఆ నైట్ కూడా మళ్ళీ అలాగే 7 జల్లు వేసి పొడుకోబెట్టి మళ్ళీ ఆల్కహాల్ తాగి పడుకొని పోతారు. ఎవరు? సంసోన్ గారు. పడుకోగానే మళ్ళీ దెలీలా వచ్చి సంసోన్ లెగు మళ్ళీ ఫిలిప్తీయులు వచ్చేస్తున్నారు నేను చంపడానికి అని అనగానే మళ్ళీ వెంటనే ఇలా ఎదిరించుకొని లేస్తాడు. అప్పటికీ చెప్పట్లా, అయినా అప్పటికి సంసోన్ గారికి బలం ఉంది. అయితే ఇంకా చెప్పడానికి ఇంకా నేను చచ్చిపోతాను, నువ్వు నాకు ఏ నిజం చెప్పట్లేదు, నువ్వు నా మీద నీకు అసలు ఏ ప్రేమ లేదని ఏ ప్రేమ లేదని ఏడుస్తామంటే, సరే ఈ బాధ మనం పడలేం కదా అని అప్పుడు సంసోన్ గారు ఏం చెప్తారు, ఇప్పటి వరకు నా తలని కత్తిరించుకోలేదు, నా వెంట్రుకలను తీసివేస్తే నా బలం పోయిందని చెప్తారు. నా బలం నా వెంట్రుకల్లో ఉందని ఎవరు చెప్తారు? సంసోన్ గారు చెప్తారు. అయితే పడుకోబెట్టి బాగా కటింగ్ చేసే వాళ్ళు అంటారు కదా, కటింగ్ చేసే వాళ్ళని పిలుచుకొచ్చి సంసోన్ గారికి గుండు చేపించేస్తుంది. గుండు చేపించగానే అప్పుడు ఇప్పుడు వీడికి ఏమన్నా కనపడుతుందా? ఇప్పుడు ఏమన్నా కనపడిందా? ఇప్పుడు సంసోన్ గారు లవ్లో ఉండి తనకి ఏమన్నా కనపడిందా? అసలు తన బలం ఎక్కడుందో చెప్పొచ్చా? ఎవరికి? ఫిలిప్తీయులకి. మళ్ళీ అది ఇశ్రాయేలుకి చెప్పుకోవచ్చేమో కానీ ఫిలిప్తీయులు మన శత్రువులకి మన బలం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? చంపేస్తారు కదా. అయితే సంసోన్ గారు లవ్ అనే ఒక్క ఇది వల్ల ఇప్పుడు తను చూడగలిగినంత చూడలేడు. ఎందుకని? ఇదంతా కప్పిస్తుంది, ఇదంతా మాయ. అంటే లవ్తో
లవ్ అనే దాంట్లో మునిగిపోయినాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఇందాక దాకా ఎలా పట్టుకున్నాడు సంసోను గారిని? హక్ చేసుకొని ఉన్నాడు. కానీ దేవుడు సంసోను గారు దేవుడికి నచ్చింది చేశాడా, నచ్చనిది చేశాడా? నచ్చని చేశాడు. నచ్చని చేసినప్పుడు ఈ ముసుగు వచ్చినప్పుడు దేవుడు సంసోను గారిని ఎలా పట్టుకున్నారు? చెయ్యి పట్టుకున్నారు. ఇప్పుడు ఈ కొద్ది సేవ ఆజ్ఞల్ని ఈ చెయ్యి కూడా వదిలేస్తారు. ఈ చెయ్యి వదిలేసిన తర్వాత సంసోను గారు గుడ్డు కొట్టేసిన తర్వాత ఆయనకి బలం అంతా పోయింది. కానీ ఆయన్ని తీసుకెళ్లి బయలుదేవత దగ్గర ఉంచుతారు. ఉంచినప్పుడు సంసోను గారు దేవుడిని ఒకటే అడుగుతారు, యేసయ్యా నాకు మళ్ళీ బలాన్ని ఇవ్వయ్యా, ఒక్కసారి వీళ్ళందరినీ చంపేస్తాను అంటారు. కానీ దేవుడు సంసోను గారిని వదిలేసిన తర్వాత మళ్ళీ బలాన్ని ఇస్తారా? కానీ సంసోను గారికి ఇస్తారు ఒకసారి. కానీ మన జీవితంలో మనం ఏం చేసుకుంటున్నాం? ఫస్ట్ దేవుడు మనకు ఛాన్స్ ఇచ్చాడు, దగ్గరే పట్టుకున్నాడు. సరే ఛాన్స్ ఇచ్చాడు కదా అని ఇంకా రెచ్చిపోయాం మనం. దేవుడు చేతినే పట్టుకున్నాడు. అవునా? ఫస్ట్ ఒక తప్పు చేసాం, ఆ తప్పు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఆ తప్పు యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ తప్పుతోనే మనం ఆగిపోవాలి. కానీ మనం అలా ఆగట్లేదు. సరే దేవుడు ఇది యాక్సెప్ట్ చేశాడు కదా అని ఇంకో తప్పు చేస్తున్నాం. ఇంకో తప్పు చేసినప్పుడు దేవుడు ఏమయ్యాడు? కొంచెం దూరం వెళ్ళాడు, చేయబట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే మొత్తం మూసుకుపోయిందో ఇంకా దేవుడు ఏం చేశాడు? నువ్వు పూర్తిగా ఎప్పుడైతే పాపంలో వెళ్ళిపోయావో దేవుడు నీ చెయ్యి వదిలేశాడు. అలా మన జీవితంలో మనం చాలా తప్పులు చేస్తున్నాం. కానీ అయినా మనల్ని దేవుడు ఇంకా పట్టుకునే ఉన్నాడు. ఎందుకని? దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక కార్యాన్ని ఉంచాడు. ఆ కార్యాన్ని నీ ద్వారా చేయించడానికి నేను ఉంచుతున్నాడే. కానీ ఇప్పుడు సంసోను గారిని ఇశ్రాయేలుని రక్షించడానికి పుట్టించాడు కదా, అవునా కదా? ఇశ్రాయేలు రక్షించడానికి పుట్టించాడు కాబట్టి వాళ్ళని ఒక 20 years దాకా రక్షించడానికి సంసోను గారికి ఛాన్స్ దొరికింది. అదే సంసోను గారు ఇలాంటివి యాక్టివిటీస్ ఏమి లేకుండా ఉంటే ఇంకో 20 కాకుండా ఇంకా 40 years చూసేవాళ్ళేమో కదా, అవునా కదా? ఇప్పుడు మన జీవితంలో మనం చాలా చిన్న తప్పులే చేస్తున్నాం. కానీ అవి చిన్న తప్పులే అనుకొని ఏముందిలే ఈ తప్పే కదా, ఏముందిలే ఇప్పుడు ఈ దొంగతనం చేసాము, ఇక అమ్మాయిని బూతులు తిట్టాము, లేదంటే ఏదో చేసాము అని అనుకొని మనం లైట్ తీసుకుంటున్నాం. కానీ లైట్ తీసుకున్న ప్రతిసారి ఇప్పుడు చిన్నది తలగూపురా కింద పడేదాన్ని, తలగూపు కింద పడేది పడట్లేదా? ఇప్పుడు పడేది. ఈ చిన్న తప్పు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడితో అంటే అప్పటికి చర్చికి వెళ్తున్నాం, అంతా బాగా ఉంది, ప్రేయర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ చిన్న తప్పు దేవుడు క్షమించి మళ్ళీ నార్మల్ చేశాడు. ఇంకా ఏం చేస్తున్నాం? ఇంకా ఎక్కువ తప్పులు చేసేస్తున్నాం. ఇంకా ఎక్కువ తప్పులు చేసేస్తుంది, మొత్తం మూసిగిపోయింది. ఇంకా మూసిగిపోయింది. కొంచెం మళ్ళీ తలగాడిరా, కింద పడేదా? కింద పడేరా? దీని కింద పడేరా? తలకెట్లా కింద పడేరా? ఇది కూడా క్షమించాడు దేవుడు. ఏంటి? మనం ఇంత పాపం చేసినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. కానీ ఇంకా మనం ఎక్కువైపోయింది పాపం, మనం తప్పులు ఎక్కువ చేస్తున్నాం. అసలు ఇంకెప్పుడు దేవుడు మనతో ఉండడు, మన చేతిని విడిచేశాడు. ఇప్పుడు తలకి నువ్వు పడేయగలవా? దీన్ని పడేస్తున్నాడా? చూడండి. ఎందుకని? పాపంలో ఉండిపోయాడు కదా. ఎక్కడున్నాడు వీడు? పాపంలో ఉన్నాడు. పాపంలో ఉన్న వాళ్ళు బయటికి తీసుకురాగలమా? మరలా ఎంత ప్రేయర్ చేసుకోవాలి? ఇంత పాపంలో నుంచి బయటికి రావడానికి ఎంత ప్రేయర్ చేసుకోవాలి? కొంచెం పాపం దేవుడు యాక్సెప్ట్ చేశాడు, కానీ ఇంత పాపాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. మన జీవితంలో మనం ఎంత పాపం చేస్తున్నాం? ఎన్నిసార్లు అబద్ధాలు అంటున్నాం, ఎన్ని దొంగతనాలు చేస్తున్నాం, ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నాం? ఎవరికైనా ఎన్ని చెడ్డ పనులు చేస్తున్నాం? దేవుడు మనల్ని అందరినీ స్పెషల్గా క్రియేట్ చేశాడు. ఎవరికి వాళ్ళకి ఒక గుర్తింపు ఉంచి చేశాడు. కానీ మనం ఆ గుర్తింపు వైపు వెళ్తున్నామా? సంసోను గారు
ఇశ్రాయేలుని రక్షించడానికి పుట్టించారు. కానీ సంసోన్ గారు 20 సంవత్సరాలే చేయగలిగారు. అదే సంసోన్ గారు ఇలాంటివేవి యాక్టివిటీస్ లేకుండా ఉంటే ఇంకొక 40 years చేసేవాళ్ళం కదా. మన జీవితంలో మనం ఎందుకని చిన్న ఏజ్లోనే, మనం ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఉన్నాం, చిన్న పాపాలే చేస్తున్నాం, చిన్న పాపాలే కదా అనుకొని తీసి రోజు ప్రేయర్ చేసుకొని తీసేస్తున్నాం. చిన్న పాపాలే కదా మనం అనుకొని వదిలేస్తాను. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, సరే అడిగాడు కదా, నేను వీళ్ళని ఏర్పరచుకున్నాను, నేను నా చేతులతో చేసుకున్నాను కాబట్టి ఈ చిన్న పాపాన్ని నేను క్షమిస్తానని దేవుడు క్షమిస్తున్నాడు. కానీ మనం ప్రతిరోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటున్నాం. ఆ అమ్మాయిని చూడటం, ఆ అమ్మాయితో మాట్లాడటం, లేదంటే వాడిని కొడతాం, ఇంటి తిడతాం, సీరియల్ ఆడడం, ముందు ఇలాంటి ఏదో యాక్టివిటీస్ అన్నీ చేస్తూనే ఉంటున్నాం. ఈ యాక్టివిటీస్ అన్నీ ఎక్కువైపోయి ఒక రోజుకి నీ మొత్తం పాపం వచ్చేస్తుంది. నీకు కళ్ళకి ఏం కనిపించదు. ఇంకా నీ కళ్ళకి ఏం కనిపించినప్పుడు మొత్తం పాపమే ఉంటుంది. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాడు, కాపాడతాడా, వదిలేస్తాడా? దేవుడు ఎవరికైనా కొంతవరకే చెప్తాడు మన జీవితంలో. అంటే వార్నింగ్ బెల్ అనేది ఒకటి వస్తుంది మనకి. ఏదైనా వార్నింగ్ బెల్ వచ్చినప్పుడు అప్పుడు వదిలేయగలిగితేనే మనం జీవితంలో ముందుకెళ్ళగలం. అదే మనం వార్నింగ్ బెల్ వినపడినా కూడా ఇంకా అలాగే ఉన్నాం అనుకో, దేవుడు ఇంకా మన చేతిని విడిచిపెడతాడు. విడిచిపెట్టిన తర్వాత సంసోన్ గారు ఏమైపోయారు, బలం వచ్చింది కానీ చనిపోయారు. కానీ సంసోన్ గారు అలా కాకుండా ఉంటే కనుక ఇంకా బలంగా ఉండేవాళ్ళు, ఇంకా ఎక్కువ సంవత్సరాలు జీవించేవాళ్ళు. ఇప్పటి నుంచి మనం మన జీవితంలో ఏదైనా తప్పులు చేయకోకుండా దేవునిలో ఎదిగే వాళ్ళగా మనం జీవితం. సరేనా? ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది. అయితే వాళ్ళకి పిల్లలు పుట్టారా? సంవత్సరం గారు వాళ్ళ ఫాదర్ పుట్టారు కదా. ఎవరు చెప్తారు? ఏమని చెప్తే నాకు తెలియదు. చెప్తారన్నా? అయితే దూత వచ్చి ఎవరు చెప్పింది, అమ్మగారు వైపుకి ప్రత్యక్షమైంది, నీకు చర్మాన్ని ఇస్తాను, కుమారునికి ఇటువంటి నాజీరు చేయబడి సత్యం. నాజీరు అంటే దేవుడి సేవలో చేయాలి. ఎవరిని కేవలం దేవుడు ఫిలిప్తీయుల నుంచి ఇశ్రాయేలుని రక్షించడానికి దేవుడు ఏర్పరచు. ఈ విషయం తెలుసు కదా అందరికీ. అయితే కొన్ని రోజులు సంసోన్ గారు చిన్న వయసు నుంచి పెరుగుతుంటే చాలా పెద్దలైపోతారు. ఎవరు అయిపోతారు అంటే మన బుద్ధి ఎట్లాగే అయిపోతారు. బుద్ధి అంత హైట్, బుద్ధి పర్సనాలిటీ ఇంకా హైట్ ఉంటారు కాబట్టి